మాట్లాడారు. మూడు చోట్ల ఆయన మాట ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడారో ఆ మాట ఆయన కార్యాన్ని సాధించుకోవడానికి పనికొచ్చింది తప్ప మాట చేత శత్రుత్వాన్ని తేలేదు. కొందరు ఉంటారు లోకంలో, వాడు నోరు విప్పి మాట్లాడితే మాట చేత శత్రువులు తెచ్చుకుంటూ ఉంటాడు. వాడు ఇవాళ మాట్లాడాడు అనుకోండి, రేపు యువతలవాడు ఏ నిర్ణయం తీసుకుంటాడంటే వాడితో ఇంకా నేను మాట్లాడండి ఎక్కువ అంటాడు. అంటే అంత రాక్షసత్వం వాళ్ళలో ఉందని గుర్తు. వాడు దేనికి తెచ్చుకున్నట్టు శత్రుత్వం? వీడి దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు, లేకపోతే వాడిని వచ్చి మా ఇంట్లో నీళ్లు తోడమని అడగలేదు, మరి ఎందుకు మానేస్తానన్నాడు మాట్లాడడం? ఆయన మాట్లాడితే అంత కంపు కొడుతుంది కాబట్టి మాట్లాడరు ఎవరు. మాట చేత శత్రువు తెచ్చుకుంటాడు ఒకడు. మాట చేత కొన్ని లక్షల మందికి ప్రాణం పెట్టారు. మాట చేత మైనాకుణ్ణి తిరస్కరించిన పరమ మర్యాదగా గౌరవంగా మనసు నొచ్చుకోకుండా తిరస్కరించి వెళ్ళారు. సురస అనుగ్రహాన్ని మాట చేత పొందారు. ఇప్పుడు మాట్లాడుతోంది మళ్ళీ సుందరకాండలో మాట్లాడుతుంది. ఇంతసేపు 2 రోజులు నేను మాట్లాడినా హనుమ మాట్లాడింది 3 మాటలే కాదు. ఇప్పుడు లంక మాట్లాడుతోంది. ఎంత అందంగా ఉంటుందో చూడండి. మాట తీరు ఎలా ఉండాలో, మాట ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటే సుందరకాండ చదువుకోవాలి. అందుకే ఆవిడంది, ఎవరయ్యా నువ్వు, ఇక్కడికి వచ్చావు దేనికి అని అడగచ్చు కదా. ఆవిడంది, కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కదయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎంత అభిజాత్యం అండి ఆ మాటలో. కస్త్వం, ఎవరు నువ్వు, అసలు అడగడమే ఎవర్రా నువ్వు అంటారు చూడండి, అలా ఎవరు నువ్వు. కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, వెటకారం. ఓ అడవుల్లో కొండల, ఆ అడవుల మీద అడవులలోకి వెళ్ళి ఆ అడవులలో ఉన్నటువంటి చెట్ల మీద తిరిగేటటువంటి ఓ వనాల్లో తిరిగేవాడా. ఆటవికుడు అంటాం కదా మనం, ఆయనకేం తెలుసండి ఆటవికుడు అంటాం. అలా ఎరా నువ్వే అడవిలో ఉన్నావు ఏంట్రా అంటాం. ఇంకా మర్యాదగా పిలవాలనుకున్నాం అనుకోండి, ఓ అడవి ఇలారా అంటాం కాదు. అలాగే పిలిచింది. ఇహ ప్రాప్తో వనాలయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు అడవి, అడవిలో తిరిగేవాడా ఇక్కడికి ఎందుకు వచ్చావు. కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. వెంటనే చెప్పు, లేకపోతే ప్రాణాలు ఎగిరిపోతాయి అనుకుంటున్నావు, శరీరంలో ప్రాణాలు లేచిపోతాయి. దేనికి ఎందుకంత వ్యగ్రత, దేనికి అన్ని మాటలు? ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన ఎవరో దానికి తెలుసా? తెలిసిన తర్వాత నమస్కారం పెడు. ఎందుకు వచ్చిన అల్లరి అంటే ఒక్కొక్కడి మాట తీరు అంత గొప్పగా ఉంటుంది. అంటే లేనిపోని ఉపద్రవాన్ని దేని చేత తెచ్చుకుంటారు అంటే మాట చేతనే తెచ్చుకుంటారు, మాట చేతనే శత్రుత్వాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి ఆయన అన్నారు, ఆయన అమాయకుల, ఆయనకి ఏదో తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అని ఘాటైన ప్రశ్నకు ధీటైన జవాబు ఇవ్వడం హనుమకి రాదా? మహానుభావుడు, వాక్యజ్ఞుడు, వాక్యకుశలుడు. ఆయన అన్నారు, కాం స్త్వం విరూపనయనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృద్ధా నిర్భత్స యసి దారుణ అన్నారు. ఆయన ఇంత దారుణమైన ముఖం పెట్టుకుని మొట్టమొదటి కనపడ్డావా అన్నారు. చూడండి, ఏదో గుమ్మందికి ఎక్కడికో వెళుతున్నాం అనుకోండి, అబ్బా వచ్చిందా ఎదురు అన్నారు అనుకోండి, కర్మ కాలిపోయిందని లెక్కే. ఒక్కొక్కటి దురదృష్టం ఎలా ఉంటుందంటే వాడు ఏ పాపం చేయకపోయినా భయంగా ఉంటుంది. తెల్లవారుజామున మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు గుండెలు ఇలా ఉంటుంటాయి. ఎందుకంటే ఎవడైనా పని మీద ఎడుతున్నాను అనుకోండి, నేను వస్తుంటాను. వస్తుంటే వాళ్ళు నన్ను చూసి లోపలికి వెళ్ళిపోతే ఈయన ఏమైనా అనుకుంటాడేమో, ఈయన ఎదురొచ్చిన తర్వాత పెడితే ఒంటి బ్రాహ్మణ శకునం అని వాడు వెళ్ళలేక ఉండలేక ఓ వెర్రిన ఓటు నవ్వుతాడు నన్ను చూసి ఇలా నమస్కారం పెట్టి. అది గౌరవంగా ఉండదు. అమ్మా నువ్వు వచ్చావురా ఇవాళ అన్నట్టుంటుంది. అప్పుడు ఎంత బాధగా ఉంటుందో, ఇదేవిరా ప్రారంధం ఇప్పుడు వచ్చాం మనం అని. అయితే నిజానికి ఒంటరి బ్రాహ్మణ శకునం ఏమీ అపకారం ఏం చేసేది ఆయనది కాదు తప్పు. బ్రాహ్మణుడు ఒంటరిగా వెళ్ళాడు అంటే లోకాంతి తప్పు. ఆయన వెడుతున్నాడు అంటే ఆయన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా ఏదో అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఆ మాట వినడానికి ఆయన నడిచి వెడుతున్నా ఆయన వెనక నడవాలి. ఏమో ఏం చెప్తాడో గబుక్కుని, ఎక్కడ మనసు రమించి ఏ మాట మాట్లాడతాడో అలా వినేవాడు లేక పోతున్నాడు, ఏదో నడుచుకుంటూ పోనిద్దు అని ఎవడి మానాన వాడు ఊరుకున్నాడంటే శాస్త్రం విందామన్న గౌరవం లేకుండా సమాజం పాడైపోయింది. ఒక్క బ్రాహ్మణుడే వెడుతున్నాడంటే వేదం మీద శాస్త్రం మీద సమాజానికి గౌరవం లేదు. కాబట్టి నీ ప్రయాణము భద్రముగా ఉంటుందో లేదో పరాకుగా ఉండు. అందుకని ఒంటరి బ్రాహ్మణ శకునం అపశకునం అంటారు. అంతేకాని ఆయన కర్మ ఏం కాలిపోలేదు. ఆయన ఒక్కడొస్తే ఆయనదా తప్పు, వెనక రానివాడి తప్పు తప్ప ఆయన తప్పేం కాదు. కాబట్టి అదిగో ఆవిడ ఇలా అంటే ఆయన అన్నారు, గుమ్మంలోనే కనబడ్డావా, కాస్త్వం విరూపనయన, వికృతమైన కన్నులున్నదానా అంటే చూడవలసిన వస్తువుని ఎలా చూడాలో చూడడం చేత కాక నీ ఇష్టం వచ్చినట్టు చూసే లక్షణం ఉన్నదానా. ఎవరో ఒక ఆయన కూర్చుని ఉంటాడు రైల్లో, ఈయన ఎదురుకుండా కూర్చుంటాడు.
భార్యతో అంటాడు, జాగ్రత్త, ఎదురుగుండా కూర్చున్న వాడిని చూస్తే ఏదో తేడాగా ఉన్నాడు అంటాడు. ఆయన ఏదో దీక్షలో ఉండి గడ్డాలు మీసాలు పెంచుకుని ఉన్నాడు పాపం. ప్రిజుడీస్ అంటాం ఇంగ్లీష్లో. గబుక్కుని మనసు ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది, వచ్చేసి ఎంత మాట పడితే అంత మాట తూలిపోతాం అవతల వాళ్ళ మీద. అది ఆయన అన్నారు, విరూపనయన వికృతమైన కన్నులున్నదానా, పురద్వారేవ తిష్టసి, పురం యొక్క ద్వారంలోనే కనబడ్డావా, కిమర్థం చాపి మాం వృద్ధా నిర్భత్సయసి దారుణ, దారుణమైనటువంటి ముఖమున్నదానా, ఇక్కడే కనబడాలా నాకు అన్నారు. అని ఆయన అన్నారు, ఏముందమ్మా, చిన్న కోతి పిల్లని అరణ్యాల్లో ఉండేదాన్ని, కోరిక పుట్టిందమ్మా, ఒక్కసారి లంకలోకి వెళ్ళి అలా చుట్టూ తిరిగి ఆ వనాలు, ఆ తటాకాలు, మేడలు, మిద్దెలు చూసి వెళ్ళిపోతాను, మళ్ళీ ఒక్కసారి లోపలికి వెళ్తాను అన్నారు. అందులో ఏమైనా పెద్ద ఇబ్బంది పడిపోయి మాట్లాడవలసినంత లక్షణం ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. ఆవిడంది వెంటనే, అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. ఏమనుకుంటున్నావో, రాక్షసరాజైనటువంటి రావణాసురుని యొక్క పరిచారికని, సేవకిని, ఆయన యొక్క వశవర్తిని, లంకా పట్టణానికి అధిదేవతని నేను కాపలా కాస్తూ ఉంటాను. మహాత్ముడైనటువంటి రావణుడి పనుపున నేను లంకని రక్షిస్తూ ఉంటాను. అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. అటువంటి నన్ను దాటి వెడతావా, ఒక్క గుద్దు గుద్దానంటే ఏమైపోతావో తెలుసా అని అరిచె ఎత్తి చిన్ని కోతిపిల్ల రూపంలో ఉన్న హనుమని ఒక్క చరుపు తెరిచి, ఆ ఉద్ధతికి ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇది దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం రావాలి. ఆయన కోపం వస్తే నిగ్రహించుకున్నాడు. ఎందుకో తెలుసండి, కోపం వచ్చినప్పుడు ఆవిడ కుడి చేత్తో కొట్టిందని ఈయన కొట్టారనుకోండి, ఆవిడ చచ్చిపోదేమో కానీ అక్కడ శరీరం ఉండదు, ఇహ మాంసపు ముద్ద ఉంటుంది అంతే. ఆయన దెబ్బంటే అలా ఉంటుంది. అందుకని ఆయన ఆడది చంపకూడదు. మా రామచంద్రమూర్తి చూడు ఎంత ఆలోచిస్తాడో, ఆడదాని మీద బాణం వేయడం అంటే అందుకు కదా ఇన్ని ఉపద్రవాలు వచ్చాయి. అంతంత గౌరవాలు ఇచ్చేయబట్టే అన్ని ఉపద్రవాలు తీసుకొచ్చి ఆయన ఇంట్లోనే పెట్టారనుకుని ఆ ఎడంచేతి పిడికిన వేళ్ళు బిగించి, అంటే నేను అన్నాను కానీ పాప హనుమాన్ లేదు చూడండి ఆ మాట, ఆడదాన్ని చంపడమా అన్నారు అంతే. ఎడవ చేతి పిడికిన వేలు అంటే కుడి చేతికి ఉన్నంత శక్తి ఎడం చేతికి ఉండదు అని కదా, అందుకని ఎడం చేత్తో ఒక్క గుద్దు గుద్దారిలా అంతే. కింద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కాళ్ళు చేతులు చాపేసి ఆయన వంక ఒక్కసారి చూసింది, లేచి నిలబడింది, నమస్కారం చేసింది. బ్రహ్మగారు మహానుభావ, నాకు ఒకనకొకప్పుడు వరం ఇచ్చారు, నువ్వు లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటావు, రావణాసురునికి వశవర్తివై. కానీ ఒకానొక నాడు ఒక మహానుభావుడు వానరుడిగా వస్తాడు. ఆయన వానరుడిగా ఎప్పుడు వస్తాడో, ఆయన చేతిలో నువ్వెప్పుడు ఓడిపోతావో ఆనాడు లంకకి చేటు పట్టింది అని గుర్తు. రావణుడు, రాక్షసులు అందరూ నశించిపోతారు అని బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఇదిగో రాజద్వారం తెరుస్తున్నాను, మీరు లోపలికి వెళ్ళండి, సీతమ్మ తల్లిని యథేచ్ఛగా వెతికి సీతమ్మ జాడ కనిపెట్టండి అంది. చెప్పారా ఆయన? సీతమ్మని కనిపెట్టడానికి ఎడుతున్నానని చెప్పారా? మరి ఈవిడ ఎలా చెప్పింది సీతమ్మని కనిపెట్టడానికి వెళ్ళమని? ప్రబలమైన కారణం ఏమిటంటే, కథాపరంగా అక్కడ సీతమ్మ తల్లిని తేవడమే కదూ రావణాసురుడికి భయకారణం. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ వల్ల నేను మరణిస్తానని కదూ వాడికి లోపల భయం ఉంది. ఆ సీతమ్మ సామాన్యురాలు కాదు, అయోనిజ రామచంద్రమూర్తి ఇల్లాలన్నప్పుడు ఇవాళ హనుమ వచ్చారంటే రేపు రాముడు వస్తాడు. వాడు లోపలున్నవాడు మూర్ఖుడు కాబట్టి వాడు మారడం, వాడు సీతమ్మని పంపడం. కాబట్టి సీతమ్మని తీసుకెళ్ళడానికి రావాలి. సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడం అంటే రావణుడు చావడం కూడా. కాబట్టి లంకకి చేటు ఎప్పుడు మూడుతుంది అంటే వానరుడు రావడంతో ప్రారంభమైంది. కాబట్టి సీతమ్మని వెతుక్కో, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టు. ఆవిడ ఆ దృష్టితో ఆ కోణంతో తెలుసుకుని ప్రతిపాదన చేసింది. ఆంతరమునందు ఎప్పుడైనా సరే సాధనాక్రమంలో మనిషిని పడగొట్టేసేటటువంటి మొదటి విషం ఏది అంటే, ఏదో ఇబ్బంది జరిగిపోతోందనేటటువంటి ఒక భావన. మొదటిది ఎక్కడ అస్తమానం పడిపోతూ ఉంటాడో తెలుసా అండి? కోపం చేత పడిపోతాడు. కోపమే తొందరగా పడగొట్టేస్తుంది. రెండవది కామము. మీతో మనవి చేశాను, కామం అంటే అన్ని వేళలా తుచ్చకామం కింద స్వీకరించకండి, కోరిక అని నేను మాత్రం ప్రతిపాదన చేస్తున్నాను. కాబట్టి ఈ రెండిటి చేత పాడైపోతుంటాడు. ఈ రెండు దేన్ని ఆశ్రయించి ఉంటాయి? కోపం ఇందులోంచి పుట్టాలి, కోరికలోంచే పుట్టాలి. కోరిక తీరకపోతే కదా కోపం పుట్టేది. ఏ కోరిక లేకుండా కోపం పుడుతుంది అంటే పుట్టదు.
రెండవది ఎందుకు పుట్టాలి? కోరిక లేకపోయినా నా అంత వాణ్ణి నేను, నన్ను అంటమా అన్న దాంట్లోంచి పుట్టాలి. ఈ రెండే కారణాలు ఉంటాయి. ఇప్పుడు నాకేం కోరిక లేదు, మీరు నాకు అరటిపండు తేవాలన్న కోరిక నాకేం లేదు, అయినా నాకు కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తుంది? పనికి మాలినవాడు అన్నాడు అనుకోండి ఎవరో, ఇటే పనికి మాలినవాడు అంటున్నావు అని కోపం వస్తుంది. అంటే నేను పనికి వచ్చేవాడిని అన్న భావన నాకు ఉంది కదా, అందుకని కోపం రావాలి. అథవా నాకు కోరిక ఉండి ఆ కోరిక మీ వల్లనే తీరలేదని నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు మీ మీద నాకు కోపం రావాలి. రెండే కదా అవకాశాలు. ఇప్పుడు ఇందులో ప్రబలంగా కోరిక ఎప్పుడూ ఎక్కువగా వచ్చేది దేనివల్ల అంటే కోరిక తీరకపోవడం వల్ల వస్తుంటుంది కదా. కోరిక తీరకపోవడం వల్ల వచ్చేటటువంటి కోపము ఏదుందో అది సాధనా బలాన్ని పాడు చేసేస్తుంది అని నేను చెప్పవలసి వస్తే, ఒక్క నేనన్నది ఉంటే నాదులన్న కోరికలన్నీ వస్తాయి. నాది కావాలనడమే కదూ కోరిక, నాదైపోవాలనడమే కోరిక. నాకు అదిగో అవేవో పళ్ళు ఉన్నాయి, నాకు ఇచ్చేసినవి అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, ఆ పళ్ళు ఉన్నాయి, అవి నావైపోవాలనుకున్నాను అనుకోండి, ఓ వెలక్కాయ ఇస్తారు ఏమిటండి అన్నాను అనుకోండి, లేదండి మా అమ్మాయికి పట్టుకెడుతున్నాను అన్నారు అనుకోండి, నాకు కోపం వస్తుంది. వెలగపండు ఒక్కటి ఇవ్వలేదు, సుందరకాండ మాత్రం వినేస్తున్నాడు అని కదా. అంటే నిజంగా అలా కోపడతావా అనుకోకండి, ఉదాహరణ నా మీద పెట్టుకుంటున్నానని మీతో మనవి చేసా ఇంతకుముందే. నేను ఒక్కటి ఉంటే నాదులు ఒకటి కాదు, నేను ఒక్కటి, నాదులు కోట్లు. అందుకే మధుకైటభులు అంటారు. కారణం ఏమిటో తెలుసా అండి? మధువు అంటే తేనె బిందువు. ఒక్క తేనె బిందువు ఇలా పెట్టాననుకోండి, ఎన్ని చీమలు చుట్టూ చేరుతాయో. ఒక్క మధు బిందువు కొరకు ఇన్ని చీమలు, ఇన్ని ఈగలు, ఇన్ని దోమలు చేరినట్టు ఒక్క నేనుకి ఎన్ని నాదులు ఉంటాయో. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా భార్య, నా ఇల్లు, నా గది, నా పుస్తకం, నా పెన్ను, నా లాల్చీ, నా ఉత్తరీయం, నా పంచ, ఇన్ని నాదులో ఒక్క నేను. ఒక్క నేనికి ఇన్ని నాదులైతే ఇంకా కావలసిన నాదులు నావి కాకపోతే అందులోంచైనా కోపం వస్తుంది. కాబట్టి ఆ కోపం రావడమే ఉపాసన భ్రష్టమైపోవడం. ఆ నేను నాది దగ్గరే పాడైపోతుంటాడు. ఈ నేను నాది దూరం జరగడం చాలా కష్టం. చేసి బయటకు వచ్చి ఏం చేశావంటే, ఇప్పటిదాకా పూజ చేసుకుంటున్నానండి అంటాడు, నేను చేశానండి అంటాడు, నాకు ఇది వస్తే బాగుండండి అంటాడు, అయిపోయింది అంతే, మళ్ళీ జారిపోయాడు. కాబట్టి ఆ నేను నాది అహం అది పాడు చేసేస్తోంది ఉపాసనని ప్రారంభంలోనే. అది లంక. అది దాన్ని దాటడం శక్యం కాదు. దాన్ని దాటడం అంటే వశం చేసుకోవాలి తప్ప, నేను చంపేస్తావా నాదుని చంపేస్తావా? నువ్వు దాన్ని చంపకూడదు, వశం చేసుకోవాలి. ఎలా వశం చేసుకోవాలి? నేనేమిట్రా, ఈశ్వరుడు ఇచ్చింది, ఇది ఈశ్వరుడి వస్తువు, వశమైంది. ఇప్పుడు నాది కాదు, వాడిది. ఇది వాడిదైన ఈ శరీరం, వాడిదైన వస్తువుని పొందడానికి అర్హమని వాడు అనుకుంటే వాడు దీనికి అది ఇస్తాడు. వాడు వద్దు, అది నువ్వు పుచ్చుకుంటే పాడవుతావు అంటే వాడు ఇవ్వడు. ఇప్పుడు కోపం ఉందా? అమ్మ నువ్వులు గుండా అన్నం పెట్టలేదు, ఎందుకు? దగ్గొస్తుందని. ఇప్పుడు అమ్మ పెట్టకపోవడంలో కోపం వచ్చినా అమ్మ పెట్టకపోవడంలో ఒక మర్యాద ఉంది, ఒక పూర్ణత్వం ఉంది, ఒక పవిత్రత ఉంది. అలాగే ఈశ్వరుడు నాకు ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు? ఈశ్వరుడు ఇస్తే నేను పాడవుతానేమో, అందుకే ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు అని అనుకున్నారనుకోండి, కోపం ఇది. అంటే ఇక్కడ గెలిచారు మీరు లంకని. ఇప్పుడు లంక మీకు వశం కావాలి, అంతేగాని లంకని చంపేయకూడదు. అందుకే లంకిణిని చంపరు. తెలుగులో లంకిణి అంటారు. లంకిణిని వశం చేసుకుంటారు. ఇంకా ఉంటుంది లంక. నేను నాది చివరి వరకు అలా ఉంటుంది. కానీ వాడిది కింద మారిపోతుంది. వాడిది కింద మారిపోయి వాడైపోతుంది. అప్పుడు ఆ నేను పూర్ణత్వాన్ని పొందేసి నేను వాడైపోవాలి పూర్తిగా. దానికి సాధన నడుస్తుంది. ఇది లంకని వశం చేసుకునేటటువంటి ఆ ఉపాసనా ప్రజ్ఞని వేదం ఎక్కడ చెప్పిందో దాన్ని తీసుకొచ్చి లంకని వశం చేసుకోవడంగా సుందరకాండలో ఆవిష్కరించారు. అందుకనే ఈ మాటలని ఆవిడ రాజద్వారం తెరిచింది. వెళ్ళు లోపలికి. ఈ స్థితి ఏనాడు పొందుతాడో ఆనాడు ఇంకా ఈ శరీరం గురించిన భ్రాంతి ఉండదు. ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఉపాసన చేసి లోపల ఉన్న ఆత్మని తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి లంకకి చేటు మూడుతుంది అన్న మాటకి కారణం అది. అంటే దీని గురించి ఇంకా పట్టింపు తగ్గిపోతుంది. దీన్ని భోగంలో కూర్చోపెడదామన్న ఆలోచనే తగ్గిపోతుంది. యోగం గురించి